మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్లో వివిధ పార్టీల నుంచి అయితే కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. మనం ఇక్కడ మనతో పాటు 51వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నీలి స్వప్న సోమ శ్రీనివాసులు ఉన్నారు. ఈ జైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏమైంది, అసలు ఎందుకు అధికార పార్టీలో చేరుతున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు ప్రేమసాగరరావు గారు మరి సామాజిక కార్యకర్తగా సోషల్ సర్వీసు అట్లాంటివి చూసి కొత్త వ్యక్తి అయినప్పటికీ కూడా నాకు ప్రాధాన్యత ఇచ్చి నాకు స్వప్న మా మిసెస్ మా సత్యమణి గారికి ఈ 51 డివిజన్ నుంచి కాంగ్రెస్ అధికార పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో ప్రేమసాగరరావు గారికి సూర్యకమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అసలు ఎందుకు అధికార పార్టీలో చేరుతున్నారంటే ఏం చెప్తారు? ఇవాళ మొత్తం యావత్ తెలంగాణలోనే మంచిర్యాల నియోజకవర్గం ఒక గొప్ప పేరు గాంచింది. నవనిర్మాణం జరుగుతున్న సందర్భం. ప్రేమసాగరరావు గారు ఆహర్నిశలు కష్టపడుతూ కృషి చేస్తూ వేల కోట్ల ఫండ్తోని విద్యా వైద్యం ఉపాధి రంగాలలో ఒక వినూత్న రీతిలో ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఇదివరకు ఎప్పుడు జరగని విధంగా చాలా తక్కువ సమయంలోనే ఒక 2 సంవత్సరాల్లోనే ఈ మంచిర్యాల నియోజకవర్గ రూపురేఖలు మారుస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మేము వారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఈ కాంగ్రెస్ పార్టీలో మేము చేరడం జరిగింది. ఈరోజు 51 డివిజన్ నుంచి చాలామంది యువకులు ఉత్సాహంగా మరి ప్రేమసాగరరావు గారి పేరు చెప్తేనే అసలు ఊహించని విధంగా అసలు ఎక్కడ లేని విధంగా వాళ్ళందరూ కూడా 100 మందికి పైగా ఇవాళ చేరికలు మొదటిసారి జరిగినాయి. రేపు రాబోయే రోజులలో రానున్న 9-10 రోజులలో చాలా పెద్ద ఎత్తున మేము ఇక్కడ గెలవబోతున్న సంకేతం ఇప్పటికే వచ్చింది. నాకు తెలిసి బహుశా 51వ డివిజను ప్రథమ స్థానంలో నిలుస్తుందని చెప్పి వీళ్ళ అభిమానాలతో నేను అనుకుంటున్నా. ఈ కోఆపరేషన్ కానీ ఈ ఉత్సాహం కానీ చూస్తుంటే ఇది 1వ నెంబర్గా మెజార్టీలో ఉంటుందని నేను అనుకుంటున్నా. అలాగే మిత్రులు ఇదివరకు చేసినటువంటి అమ్మ సావిత్రమ్మ గారు, అలాగే పల్లవి తిరుపతి గారు ఈ వార్డుకు ఇదివరకు వారి మిస్సెస్ వాళ్ళ కూతురు 10 సంవత్సరాలు సేవలు అందించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారి సూచనలు సలహాలు కూడా తీసుకుంటూ, అలాగే సావిత్రి గారు ఇంతకుముందు కాంటెస్టెడ్గా ఉన్నారు, వారు కూడా భారీ ఓట్లు తీసుకున్నటువంటి సందర్భము. వీరందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో స్వప్న శ్రీనివాస్ గారిని మనము ఏకదాటిగా 1వ నెంబర్లో మెజార్టీలో 1వ నెంబర్లో గెలిపించాలని చెప్పి వాళ్ళందరూ ఆశయం కంకణం కట్టుకున్నారు. వాళ్ళే పొద్దున ఉదయం 7 గంటలకు వచ్చి అన్న ఏమైంది మనం ప్రచారం పోవాలి టైం లేదు అని చెప్పి చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. భవిష్యత్తులో మేము ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ప్రజలకు ఏం సేవ చేయగలుగుతాము, ఇంత మంచి హృదయంతో మంచి సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ఇంటికి వస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత. ముఖ్యంగా ఈరోజు పెద్దలు సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో. మన పల్లపు సావిత్రి గారు, ఉత్తల దుర్గయ్య గారు, అలాగే బోదాసు రాయమ్మలు గారు, బోదాసు లింగన్న గారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా సీనియర్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈ ఎలక్షన్ అయిపోయే వరకు 60వ డివిజన్ మొదటి స్థానం తెచ్చే వరకు ఆహర్నిశలు కృషి చేస్తాము. మేము ఇక్కడనే ఉంటామన్నా, ఇక్కడ నుంచి మేము కదలమని చెప్తున్నారు. వారందరూ కూడా నేను పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి గెలుపు కోసం కృషి చేస్తున్నట్టు, మీ ఇంటి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నట్టు నా వెంట నడిచి నాకు సలహాలు సూచనలు ఇచ్చి నన్ను ముందుకు తీసుకుపోవాల్సిందిగా పేరున కోరుతా ఉన్నా. ఈ రోజు నుంచి మేము కొంతవరకు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ 60 డివిజన్లలో ఈ మొదటి డివిజను ఇప్పటికే మంచిర్యాల పట్టణంలో 60 డివిజన్లలో ఇదొక 60వ డివిజన్ 51వ డివిజన్ అనేది గొప్పగా పేరు పొందింది. అదేవిధంగా నా వెంబడి నా ఓటర్లు 3000 మంది ఓటర్లు నా వెంట ఉండి నన్ను నడిపించవలసిందిగా, భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నా. మనతో పాటు 51వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి స్వప్న గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రేమసాగరరావు గారికి, సురేఖమ్మ గారికి మాకు 51వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. 51వ వార్డు ప్రజలందరికీ మమ్మల్ని ఆదరించి అభిమానించి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి 51వ డివిజన్లో మాత్రం పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే ఈ 51వ డివిజన్ మాత్రం ఖచ్చితంగా 60 డివిజన్లలో మొట్టమొదటిగా డివిజన్గా అంటే భారీ మెజార్టీతో మొట్టమొదటి డివిజన్గా మాత్రం ఉండాలనే లక్ష్యంతో మాత్రం ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏనిస్, 51వ డివిజన్ మంచిర్యాల నుండి.
పర్లేదు రాని మీరు రాని పెట్టేసుకో ఒక మోడల్ అందరు కవర్ చేసుకున్నాం. చేతి గుర్తు కొట్టేసి భారీ గెలిపారు. సారు లేనట్టున్నాడు కదా సార్ అందరు చేతి గుర్తు కొట్టేసి భారీ గెలిపారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఏది గుర్తుకే మన ఓటం గట్టిగా మొత్తు రాదులే. జై కాంగ్రెస్. చేతి గుర్తు కోటి వేసి 60 డివిజన్ల ఫస్ట్ ఫస్ట్ మన ఫ్రెండ్ సర్కిల్ చెప్పి ప్రోత్సహించి ముందు తీసుకొని అట్లా రండి మీరు రండి బయటికి. లేరా అంకుల్ లేరా? అంకులు స్నానం చేస్తారు, గంగపూర్ జాతర పోతారు, తయారై ఓకే ఓకే చెప్తా. చేతి గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపియాలి. మన లైన్లో గెలిపిపోతే చేతి గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపియాలి. అమ్మా చేతి గుర్తు భారీ మెజార్టీతో గెలిపియాలి. అందరూ ముంగటుండి జై కాంగ్రెస్ చెప్పు